వెల్కమ్ టు ఏపీటీఎస్ న్యూస్. ఈ రోజు కడప నగరంలోని శీతల గంగమ్మ జాతర ఆహ్వానం క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసంలో జాతర ప్రారంభమవుతుంది. ఇక మాధవరం, రామకృష్ణపురం, పార్వతీపురం, ఎస్కేఆర్ నగర్, మాధవరం, బంగారుపేట, ఆరినగర్, లక్ష్మీపురం, బెడుసుపల్లె, మహబూబ్ నగర్ గ్రామాల మీదుగా గంగమ్మ తల్లి 24వ తేదీ 7వ నెల 24 సంవత్సరం ఉదయం అభిషేకం, 6 గంటల శక్తి పూజ, రాత్రి 8 గంటలకు అమ్మవారి కథ, రాత్రి 11 గంటలకు 25వ తేదీ 7వ నెల 24వ సంవత్సరం తేదీ అమ్మవారి మట్టితో తయారు చేసిన అమ్మవారిని గ్రామాల ద్వారా మాధవరం ఒంటిమింట ముందే ఎటువంటి చెరువులో నిమజ్జనం చేస్తారని, భక్తులందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, బాణసంచ, కాలుష, చెక్క భజనలు, కోలాటాల ద్వారా ఊరేగింపు జరుగుతుందని ఆలయ సిబ్బంది మరియు కమిటీ మెంబర్లు చెప్పడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి మహిళ మంచి మహిమగల అమ్మవారు అని చెప్పింది. జాతరకు వచ్చేసినటువంటి ప్రయాణికులకు విజ్ఞప్తి, ఈరోజు మధ్యాహ్నం అమ్మవారి అన్నప్రసాద కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ అన్నప్రసాదంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో వెలిసిన సిద్ధి గణపతి అభయాంజనేయ దత్తాత్రేయ సహిత షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని గురువారం ఘనంగా అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భారీ స్థాయిలో షిరిడి సాయిబాబా మందిరంకు రాచపల్లి, వమ్మంగి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు సాయిబాబా వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కమిటీ సభ్యులు రామిశెట్టి మురళి, పెద్దిరెడ్డి సత్యబాబులు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి ప్రసాద్, దంతులూరి చంటిబాబు, పెద్దిరెడ్డి బాబి, ముత్యాల సత్యనారాయణ, కేశవరపు అచ్చిరాజు, ఊటనాని బాబు, అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ లో ఈ రోజు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చలమల శెట్టి రమేష్ బాబు గారు మాట్లాడుతూ, బాపులపాడు మండలంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతుందని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ప్రతి కార్యకర్తకి బీమా సదుపాయం ఉండేటట్లు చేశారని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వడ్డీ శివ, నాగేశ్వరరావు గారు మరియు మండల కార్యదర్శి అహ్మద్ గారు కార్యకర్తలు నమోదు కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. జాయిన్ అవడం జరిగింది మా మిత్రులు. థ్యాంక్ యూ. కనుకుంటా బాగా తీసుకురామ్మా ఒకటి. జనసేన వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
హనుమాన్ జంక్షన్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి అమ్మవారికి ఆషాఢ పట్టి తీసుకువచ్చిన హనుమాన్ జంక్షన్ మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఆర్యవైశ్య మహిళలు శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించి అమ్మవారికి ఆషాఢ పట్టి సమర్పించారు. ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు కార్యకర్తలు. మాజీ ఎంపీ మార్గాని భరత్ కామెంట్స్. ఇక ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించాం. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫోటోలతో డిస్ప్లే చేసే నిరసన తెలియజేశారు. అఖిలేష్ యాదవ్ తో పాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తామని భరత్ కామెంట్ చేశారు. భారతదేశపు రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాష్ట చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేసాము, ఫొటోస్ డిస్ప్లే చేసాము, ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు, మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ, టీఎంసీ కానీ, శివసేన కానీ, ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము. అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అన్న అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ముప్పుకు గురై అక్కడ నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు వరద బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించి వాళ్లకు తోచిన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించిన కారణంగా రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర నాయకులు కృత్రిమ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కంటిపూడి సర్వారాయుడు, లక్ష్మీనారాయణ, జవ్వారుల సహకారంతో పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వరద బాధితులకు సుమారు 100 కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు. మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అలాగే మన సింగర్ నాయకత్వంలో ఇవాళ అందులో ఇక్కడ మన రాజమండ్రి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరూ కూడా ఏకగ్రీవంగా నిలబడి నుంచుని గత వారం రోజులుగా వరద బాధ ముఖ్యంగా ఏ వరద వచ్చినా మన గోదావరి వరదే వస్తుంది. ఈ రాష్ట్రం మొత్తం మీద ఇది రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చే వరద రాజమండ్రి వరదే. ఈ వరదల్లో ముప్పుకు గురై నానా విధాలుగా కట్టుబట్టలు పోయి రోడ్డు మీదకి వచ్చి ఎంతోమంది పెద్దవాళ్ళు ఈ విధంగా బాధపడడం, బట్టలు కూడా ఆరిన పరిస్థితి కదా 5-6 రోజులుగా ఎండల్లో ఏం లేవు. ఈ విధంగా ఈ రోజున మన సింగర్ నాయకత్వంలో అందరూ మన రాజమండ్రి బీజేపీ నాయకులు కార్యకర్తల సమూహంలో ఈ విధంగా
ఈ వరద బాధితులకి సహాయం చేయడం చాలా మొదహం. ఏదో చిన్న ఉడతా భక్తితో వీళ్ళు చేసి మనం పూర్తిగా చేయలేను. ఉడతా భక్తితో ఈ మన దుప్పట్లు ఇచ్చే కార్యక్రమం మన సింగర్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. అలాగే ప్రధాని మన కార్యకర్తలు మన నాయకులు కూడా ఈ విధంగా చేయడం. ఈ పోలవరం వస్తే ఈ ప్రాబ్లం లేకుండా పోయేది. మనకి ఈ వరద బాధితులు వరద ఉండదు. దివ్యాంగుల పట్ల వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ అధికారిని స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు యనమదల వెంకటేశ్వరరావు సమావేశంలో మాట్లాడుతూ దివ్యాంగులకు సివిల్ సర్వీసులపై అవసరమా, దివ్యాంగులను పైలట్ గా మరియు సివిల్ సర్జన్ గాను విశ్వసిస్తామా అని ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలను తొలగించి దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సభలో మా అందరికీ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మా వికలాంగులు ప్రథమ మందులు దేనికైనా సిద్ధమే ఉంటాం. దాని గురించి ఈ కష్టపడటం వల్ల 2 కాళ్ళు లేకపోయినా 2 చేతులు లేకపోయినా మనం పూర్వం మెదడును బట్టే కదా ఏదైనా చేయగల శక్తి ఉంటుంది. ఆ శక్తి లేకుండా మనం ఏం చేయగలం? ఆ శక్తి ఉండబట్టే కదా మనకు ఉద్యోగాలన్నా చెయ్యాటగా అవకాశాలు వస్తాయి. అవి లేకుండా ఈవిడి కష్టపడటం వల్ల మమ్మల్ని ఆవిడికి ఒప్పుకోని పరిస్థితుల్లో వికలాంగులు ప్రథమ మంత్రులు అందరూ కలిపి నిర్ధారణ కానీ దేనికైనా సిద్ధపడుతున్నాం. నారాయణ వీర్రాజు గారు రాష్ట్ర ప్రధాని. నా పేరు బోధిజీ బౌద్ధ భిక్షుడు శ్రీలంక. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతిహాసాలు బౌద్ధ స్థూపాలని పరిశీలించే క్రమంలో అటు తిరిగే క్రమంలో నేను ప్రభుత్వం వారి దగ్గరికి ఈ విషయాలు చెప్పే క్రమంలో నిన్నే గుంటూరులో మంత్రులందరూ సన్మానం చేసుకుంటే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. సోదరుడిలాగా అన్న దివ్యాంగ నిజంగా మాట్లాడింది మా మనసు చాలా గాయపడింది అన్నప్పుడు నా యొక్క మనోభావం కూడా నేను కూడా చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే దివ్యాంగుల్ని కూడని దేశం అది పూర్తిగా భూస్థాపం వాళ్ళ నుంచి వచ్చే శోకం చాలా ఇదైందన్నమాట. దైవత్వంతో ముఖ్యంగా ఆ ఏఎస్ ఆఫీసరు స్మిత సభా అగ్రవాల్ ఉంది. ఆవిడ నిజంగా అగ్ర దురహంకార శక్తి. సామాన్యులపై భారాలు, సంపన్నులకు వరాలు. ఇక సామాన్యులకు మాటల్లో, కార్పొరేటర్లకు కోట్లలో వడ్డించే మోదీ ప్రభుత్వం తాజా బడ్జెట్ లోనూ అదే పద్ధతి కొనసాగించింది అని సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ పై సిపిఎం తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో స్థానిక శ్యామల సెంటర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ సామాన్యులకు ఉత్తమ మాటలే దక్కాయని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం లోక్సభలో ప్రతిపాదించిన 48,20,512 కోట్ల రూపాయల బడ్జెట్ లో అధిక భాగం కార్పొరేట్ వైపే పరుగులు పెట్టింది. ఇక ఫలితంగా అత్యంత కీలకమైన వ్యవసాయం నుండి అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట దక్కిందని అన్నారు. పార్లమెంట్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్గా ఉంది. ఈ దేశంలో పెద్ద ఎత్తునటువంటి రైతాంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి 7,500 కోట్ల రూపాయల బడ్జెట్లో కోత పెట్టారు. ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టారు. రైతాంగానికి ఎరువులు, విత్తనాల మీద ఉన్నటువంటి సబ్సిడీల మీద కోత పెట్టారు. ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో, కార్పొరేట్లకి దోచిపెట్టే పద్ధతుల్లో ఇవాళ మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెండో పక్క దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగానికి సంబంధించి ఉద్యోగాల కల్పన, ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని వాటిలో ఖాళీలను భర్తీ చేయడానికి బడ్జెట్లో ఏ రకమైన ప్రస్తావన చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరించే పద్ధతిని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దాంతోపాటు ఇప్పటికే ఆహార ధరల ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆ పెరిగిపోయిన ఆహార ధరలను నియంత్రించడానికి కనీసమైన చర్యలు కానీ, నిధుల కేటాయింపులు కానీ లేవు. ఇవాళ దేశంలో
కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో ఇవాళ 160 లక్షల కోట్ల రూపాయల అప్పుని భారతదేశ ప్రజల మీద రుచింది. బ్రిటిష్ వారితో పోరాడిన తొలి గిరిజన వీరుడు కారం తమ్మన్న దొర 145వ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రంపచోడవరం జిల్లాగా ఏర్పాటు చేసి కారం తమ్మన్న దొర జిల్లాగా పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారుడు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. 1839 నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పోరాటం చేసిన రంపచోడవరం మండలం బందపల్లి గ్రామానికి చెందిన తొలి గిరిజన వీరుడు స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర చరిత్రను వెలుగులోకి తెచ్చి భారతదేశ ప్రజలకు అందించిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదివాసీ మహాసభ కృతజ్ఞతలు తెలియజేస్తుందని అన్నారు. ఇక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కారం తమ్మన్న దొర 145వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. పోరాటం చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించి గిరిజన ప్రాంతంలో మీ పెత్తనం ఏంటని ఆ రోజుల్లోనే మన్యంలో ఉండేటువంటి గిరిజనులందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి ఆ రంపచోడవరం పక్కన ఉండేటటువంటి రంపలో ఉన్న క్యాంప్ మీద దాడి చేసి 12 మంది సైనికుల్ని హతమార్చి అప్పటి నుండి 1848 దాకా గిరిజన పోరాటాలు చేసి ఆ తర్వాత అదృశ్యమయ్యి పూర్తిగా మొత్తం అజ్ఞాతంలోనే ఉండి 1880 దాకా పోరాటం చేసినటువంటి సుదీర్ఘకాలం పాటు 40 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి కారం తమ్మన్న దొర 145వ వర్ధంతి సభ ఈరోజు అంటే జూలై 25ని ఆయన్ని మల్కజ్గిరి ప్రాంతంలో పట్టుకొని ఆయన తల నరికి రాజమండ్రి కోటగుమ్మం దగ్గర కార్బోలిక్ ఆయిల్లో పెట్టి మొత్తం అందరూ చూసేలా ప్రదర్శన పెట్టారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఈ విధంగా జరుగుతుందని చెప్పడానికి. ఇంత చరిత్ర ఉన్నటువంటి కారం తమ్మన్న దొర సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి 75 సంవత్సరాలు స్వతంత్ర వచ్చిన సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆనంద్ రెజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్ జరుగును. అందరూ తరలి రండి సంఘ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకు ఈ నెల 28వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటలకు హోటల్ ఆనంద్ రెజెన్సీ పందిరి హాల్లో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందన సత్కారం నిర్వహించారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీ ఏర్పాటైంది. ఈ విషయాన్ని స్థానిక గణేష్ చౌక్ లోని రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి మురళి, అధ్యక్షుడు అల్లూరు శేషు నారాయణరావు, గౌరవ సలహాదారు దొండపాటి సత్యంబాబు, ప్రధాన కార్యదర్శి చింతం వీరబాబు వెల్లడించారు. అదేవిధంగా జక్కంపూడి అర్జున్, భైరస్వామి, పుట్టి శ్రీను, సత్యబాబు, మంచాల సునీలు, బండి వీళ్ళందరూ కూడా మా కాపు సంఘంలో సభ్యులు. మరి ముఖ్యంగా మేము ఈరోజు పెట్టిన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపు సంఘం తరఫున మేము కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. ఉమారామలింగ కళ్యాణ మండపంలో మేము పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ఆ సభలో వారికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా కూటమి చాలా ఘన విజయం సాధించింది. ఆ ఘన విజయం సాధించిన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మరి మంత్రులు కానీ వారికి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం మేము కాపు సంక్షేమం తరఫున. అదేవిధంగా మరి సీనియర్ ఆటోగ్రాఫ్ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి, నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసులు గారికి సన్మానం చేయాలని 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఆనంద్ రెజెన్సీలో చేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఆ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కాపు కూడా రావాలని మీ ద్వారా తెలియపరుస్తూ, నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను చూడలేక తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజమహేంద్రవరం గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. ఇక గురువారం స్థానిక పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణా సాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత నగర కాంగ్రెస్ అధ్యక్షుడు
బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు నిర్వహించి అటు పార్టీకి ఇటు ప్రజలకు సేవలు అందించిన డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి తిరిగి సొంత గుడికి రావడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. ఇక డాక్టర్ విశ్వేశ్వర రెడ్డికి సాదర స్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ హవా ఖాయమని షర్మిలారెడ్డి ఈసారి సీఎం కాగలరని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు అలాగే అపారమైన అనుభవం ఉన్నటువంటి పెద్దలు, సిటీలో విద్యా సంస్థల యజమానిగా రాజకీయంగా విశేషమైన అనుభవం ఉన్నటువంటి శ్రీ పికే విశ్వేశ్వర రెడ్డి గారు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటానికి ఆయన శక్తివంతమైన కృషి చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హవా. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కానీ అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ కానీ ప్రజల అవసరాలపైన కానీ ప్రజా సంక్షేమం పైన కానీ దృష్టి పెట్టకుండా ఎంతసేపు అధికార కాంక్షతో వారి పనుల కొరకే మాట్లాడడం ఎందుకు. ఇవాళ రాష్ట్రంలో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తిష్ట వేసిన దళారీలు. డబ్బులిస్తేనే పనులు, ఇక నేరుగా వెళితే కొర్రీలే. కార్యాలయాల మాటునే డాక్యుమెంట్ రైటర్లు, పలువురు డాక్యుమెంట్ రైటర్లే. దళారీల అవతారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికే మళ్లీ పట్టం. ఇక అవినీతి అధికారుల బాగోతాన్ని ప్రశ్నించిన మీడియాపై చిందులు. మిమ్మల్నే కొడతాం, మీడియాకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని స్థానికులు వాపోతున్నారు. అసలు ఈ నిర్ణయం అవుతున్నది తక్షణమే రాష్ట్ర రిజిస్ట్రార్కు సంబంధించిన పవన్ కళ్యాణ్ బాధితులు గ్రామీణ ఉప ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పాకాల మీద సిబిఐ వాళ్ళని పంపి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ రిజిస్ట్రార్ ఆఫీస్ కార్యాలయంలో దళారీ వ్యవస్థ ఎక్కువ నడుస్తున్నది. అధికారులకి చాప కింద నీరులాగా అవినీతి సంపాదన చాలా ముడుతున్నది. తెలిసి తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ ప్రయారిటీ ప్రకారం అంటూ లేదు, ఒక క్రమశిక్షణ లేదు. ఒకరి డాక్యుమెంట్స్ ఇంకొకరి డాక్యుమెంట్స్ ఇవ్వడము, అప్లై చేస్తే మళ్ళా వాళ్ళకి డబ్బులు ఖర్చు చేయడము, ఇలాంటివి పనికిరాని పనులు చేస్తూ నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తూ అధికారాన్ని చేతిలో ఉంది అనేసి చలామణి అవుతున్న ఇతను ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నారో అసలు అర్థం కాలేదు. అవినీతి అధికారి సబ్ రిజిస్ట్రార్ గారిని మళ్ళా పాకాల్లో ఎందుకు ఏర్పాటు చేశారో అసలు అర్థం కావడం లేదు. సరైన చురుకైన వ్యక్తులు, ప్రజలకి సేవ చేసే వాళ్ళని పాకాల సబ్ రిజిస్ట్రార్గా నియమనం చేయాలనేసి కోరుతున్నాం.